వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఈరోజు గోల్డ్ ప్రైస్ అనేది కొంచెం తగ్గడం జరిగింది. ఎప్పుడైతే మనం బంగారం కొంటామో షాప్కి వెళ్ళి వాళ్ళు గోల్డ్ స్కీమ్స్ అనేది కొనమంటారు. ఆ గోల్డ్ స్కీమ్స్ అనేది ఇప్పుడు కొనొచ్చే, ఇప్పుడు బంగారం రేట్ తగ్గింది కాబట్టి. దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు, ఫినాన్షియల్ ఎక్స్పర్ట్. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి. సార్, ఇప్పుడు మనం బంగారం కొనడానికి షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ షాప్ వాళ్ళు ఏంటంటే గోల్డ్ స్కీమ్స్ కొనమని చెప్తారు. సో ఇప్పుడు బంగారం అనేది తగ్గింది. సో ఇప్పుడు గోల్డ్ స్కీమ్స్లో అలా మనం తీసుకోవచ్చని అంటారా? సార్, గోల్డ్ ఫిజికల్గా పర్చేజ్ చేస్తే చాలామందికి అది టాంజిబుల్ అసెట్ కాబట్టి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఇంట్లో కూడా వాళ్ళు ఏంటంటే ఆర్నమెంట్ ధరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆర్నమెంట్ తీసుకోమని చెప్తారు. బట్ ఆర్నమెంట్ ద్వారా మనం చేసినప్పుడు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఆలోచిస్తే మనకు తరుగు నష్టాలు ఇవైతే ఉంటాయి. దానికి ఈ ఎవరైతే గోల్డ్ కంపెనీ వాళ్ళు ఉన్నారో ఆ షాప్ వాళ్ళు స్కీమ్స్ కట్టమని చెప్తారు. ఈ స్కీమ్ కట్టడంలో తప్పైదేం లేదు. నిజానికి గోల్డ్ స్కీమ్ కట్టడం వల్ల మీకు తరుగు ఉండదు. యాజ్ అండ్ డేట్ వాల్యూ ప్రకారం ఇస్తాడు, దాన్ని మీరేం బ్లాక్ చేయలేదు. బట్ ప్రజెంట్ మీరు ఆ గోల్డ్ స్కీమ్ పెట్టినప్పుడు ఏంటంటే ఒక రకంగా మీరు ఇండైరెక్ట్గా ఒక గిఫ్ట్ ఇస్తున్నట్టు ఫ్యామిలీకి. ఈ గిఫ్ట్ 11 months ఉంటుంది జనరల్గా. ఈ 11 months వరకు మీకు ఇంట్లో బయట ఎక్స్పెండిచర్ మీతోనే ఆడవాళ్ళు చేయించారు. నంబర్ 1 బెనిఫిట్ అది. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పటికీ మీరు ఎంతగా ఫ్యామిలీని చూసుకున్నా ఏదో ఒక ఎక్స్పెక్టేషన్ లేడీస్కి క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఆ క్రియేషన్ని మీరు ఇప్పుడు గోల్డ్ స్కీమ్ మీదకి మార్చేశారు. జనరల్ వాళ్ళకు కూడా 11 months అయిపోతే నేను ఏదో ఒక ఆర్నమెంట్ తీసుకుంటాననే ఆలోచన ఉంటుంది. అండ్ దాన్ని మీరు కడుతున్న కొద్దీ ఆనందం కూడా వేరేలా ఉంటుంది. కాకపోతే కొంచెం జాగ్రత్తగా కొంచెం బ్రాండెడ్ కంపెనీస్లో వెళ్ళి కడితే బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ లేపేస్తారు కొంతమంది, షాపులు లేపేస్తే పోతుంది. అందుకని చెప్పేసి బ్రాండెడ్ కంపెనీస్ ఏవైతే ఉంటే మీ దగ్గరలో నమ్మకం ఉన్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మంచి కార్పొరేట్ అట్లాంటివి తీసుకొని స్కీమ్ తీసుకుంటే ఆ కడుతున్న కొద్దీ ఏంటంటే మీకు కొంచెం రిలాక్సేషన్ దొరికి మిగిలిన ఇన్వెస్ట్మెంట్ వేరే ప్లాన్ చేసుకోవచ్చు. మీరు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్లో అయితే ఇప్పుడు ఎలాంటి మూమెంట్ అనేది కొన్ని రోజుల వరకు లేదు. బట్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మూమెంట్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మనం 11 months టైం హ్యాపీగా పెట్టుకుందాం. హ్యాపీగా పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఒకటి మీకు లాంగ్ టెన్యూర్ దొరికింది. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఏదైనా గోల్డ్ ఆర్నమెంట్ కొనాలంటే మినిమం ఒక 3 to 4 lakhs పెడితే కానీ ఎంతో కొంత రాదు మనకి. ఆ 3 నుంచి 4 లక్షల రూపాయలు ఒకేసారి మీరు బ్లాక్ చేసుకోవాలనుకుంటే ఇబ్బంది. మీ దగ్గర ఉన్న క్యాపిటల్, ఈక్విటీలో, మ్యూచువల్ ఫండ్ ఎక్కడ ఉన్నా సరే కొంత అమౌంట్ మీరు తీస్తూ, లేదా మీ దగ్గర ఉన్న శాలరీ నుంచి అయినా సరే కొంత అమౌంట్ని మీరు చేసుకోవడం వల్ల ఒకటి మనకు పాకెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, తరువు లేదు. మీకు నచ్చిన ఐటెం ఆ రోజులు కొనుక్కోవచ్చు. ఈరోజు మీరు ఒక మంచి డిజైన్ బుక్ చేసేస్తే ఆ రోజు నాటికి డిజైన్ కొత్తది వస్తుంది. కాబట్టి మీకు నచ్చినట్టుగా మీరు కొంచెం కొనాలంటే మనతో అయ్యే పని కాదు. చాలామంది అంటారు మంత్లీ కొంత కొని పెట్టుకోండి అని చెప్పేసి, వీలైనప్పుడు కొని పెట్టుకోమని చెప్తారు. కానీ అది మన లైఫ్ స్టైల్కి అయితే అసలు సెటే కాదు. చాలామంది చెప్తారు ఆ డిసిప్లిన్ అనేది. ఎస్ఐపికి ఎన్ని కష్టాలు ఉన్నాయి, అలాంటిది గోల్డ్ ఎవరు కొన్నారు, నేను చెప్తున్నాను. అందుకని పాకెట్ ఫ్రెండ్లీలాగా ఉండే అంత ఒక స్కీమ్ అంటే ఒక ఫిక్స్డ్ అమౌంట్ మీ మైండ్లో ఉండిపోతుంది. 10,000 రూపాయలు గోల్డ్ స్కీమ్కి వెళ్తుంది, మైండ్లో ఫిక్స్ అయిపోతారు. 1,00,000 రూపాయలు, 1,11,000 రూపాయలు, 1,10,000 రూపాయలు మనకు 11 monthsలో కట్టేయాలి అన్న మైండ్లో మైండ్ సెట్ క్రియేట్ అయిపోతుంది. ఇయర్కి ఒక స్కీమ్ చొప్పున మీరు పెంచుకుంటూ వెళ్ళినా కూడా మీ పిల్లలకి ఒక మంచి గోల్డ్ ఆర్నమెంట్ అనేది ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎవ్రీ ఇయర్ ఆర్నమెంట్ మీరు తీసుకున్న తర్వాత రిటర్న్ ఎంతనే రానివ్వండి, 8% రిటర్న్ ఏదో చెప్పాము మనం గోల్డ్లో. బట్ మనం వాడుతున్నాం కదా, హ్యాపీనెస్ని కూడా మీరు రిటర్న్లా క్యాల్కులేట్ చేసుకుంటే అది దానికంటే ఈక్విటీ కంటే ఎక్కువ రిటర్న్ ఇస్తుంది నిజం చెప్పాలంటే. అంటే చిన్న ప్లాన్ చేసేవాళ్ళు ఒకేసారి లంసంలో కొనేయడం కంటే, ఇప్పుడు లంసంలో మనం కొన్నాము 3-4 తులాలు కొనేసాము, సడన్లీ మార్కెట్ డ్రాప్ అయితే మీరేం అమ్మరు, కానీ మీకు ఫీలింగ్ ఉంటుంది నేను ఎక్కువలో కొన్నానే అని. అవును. అదే ఇలా స్కీమ్లో మంత్ అండ్ మంత్ కొని లాస్ట్లో వెళ్తారు కాబట్టి మీరు ఒకేసారి పెట్టలేదు, పాకెట్ ఫ్రెండ్లీ అయిపోయింది, తరుగు లేదు. కాబట్టి గోల్డ్ స్కీమ్లో తప్పేం లేదు. నిజానికి ఆడపిల్లలు ఉన్న వాళ్ళు కొంత గోల్డ్ తీసుకోమని చెప్తారు. అందులో పార్ట్ ఆఫ్ ద మనీ ఏదైతే ఉంటుందో స్కీమ్ ద్వారా మీరు పెట్టుకుంటే ప్రాబ్లం ఏం లేదు. ఎవరి కంఫర్ట్ వాళ్ళకి. మళ్ళీ నా స్కీమ్ ఎందుకు సార్, నేను ఈటీఎఫ్లో కొంటాను అంటే మళ్ళీ అది డిఫరెంట్ కేసు అయిపోద్ది. ఈటీఎఫ్ అనేది మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి నువ్వు, దీన్ని కంపేర్ చేయద్దు. దీనికి ఉండే హ్యాపీనెస్ వేరు, దానికి ఉండే రిటర్న్ వేరు. నువ్వు ఇక్కడ కన్జంప్షన్లో ఉన్న హ్యాపీనెస్ అండ్ అలాగే పెరిగిన దాంట్లో నేను కొన్నాననే బాధ రెండు తగ్గిపోతాయి. అవును. ఇక్కడ హ్యాపీ వస్తుంది ఫ్యామిలీ వాడుతున్న కొద్దీ. ఆ తర్వాత ఇక్కడ కన్జంప్షన్లో ఈ హ్యాపీనెస్తో పాటుగా
ఆ ఫ్యూచర్లో మనకి ఏదైతే ఒకేసారి కాకుండా మెల్లిమెల్లగా కొంటున్నామో అక్కడ పాకెట్ ఫ్రెండ్లీనెస్ కూడా మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు గోల్డ్ స్కీమ్ని కొనచ్చు. అలాగే ప్రజెంట్ ఇంకా మార్కెట్ కండిషన్ మీరు ఈరోజు చూస్తాము, మార్కెట్ తగ్గింది సార్ మరి కొందామని. 5 years తర్వాత ఇంకో బాబు పాపను కొడితే పాత రేట్లో ఉన్న గోల్డ్ ఎట్లా కొంటారు మీరు? అవును. 20 ఏళ్ళు 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ పెళ్ళి అవుతుంది అంటే ఈ రేట్ అలాగే ఉంటుందా? మరి మనం ఎందుకు ఇంత షార్ట్గా ఆలోచిస్తాము? గోల్స్ అనేది లాంగ్ టర్మ్ ఉంటాయి. ఎప్పుడైనా యూ ప్లాన్ ఫర్ లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకున్నప్పుడు కొంచెం కొంచెం అమౌంట్ను మీరు పెడుతూ వెళ్ళాలనుకున్నప్పుడు స్కీమ్, ఈటీఎఫ్, ఎస్ఐపి రూపంలో గోల్డ్ కొనడం అనేది 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లలో ఏది మీకు బెటర్ అనిపిస్తుందో ఆ రూపంలో వెళ్ళొచ్చు. బట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండి మనీ వచ్చే వాళ్ళకి మాత్రం గోల్డ్ స్కీమ్ అనేది చాలా వెపన్లాగా పనిచేస్తుంది, మంచి వెపన్లాగా పనిచేస్తుంది. ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ అంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ లేని వాళ్ళు అని అంటారు. అలాగే కొన్ని రకాల చిన్న బిజినెస్లు ఉంటాయి, వాళ్ళకు ఎప్పుడు ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు, వాళ్ళకి జిఎస్టీలు అట్లాంటివి ఉండవు. అలాంటి వాళ్ళు మ్యూచువల్ ఫండ్ పెట్టినా ఎస్ఐపి చేయలేరు. లంసమ్ అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసే వాళ్ళు తక్కువ. ఇప్పుడు ఎంతో కొంత అమౌంట్ సేవ్ కావాలి, వాళ్ళు చూసుకోగలగాలి, అండ్ ఫ్యామిలీకి వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి. గోల్డ్ స్కీమ్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తాయి దాన్ని. అలా చేసుకోవచ్చు. గోల్డ్ స్కీమ్లో కూడా తప్పేం లేదు. మీరు దాన్ని బిస్కెట్ బంగారంలో కొంటే మళ్ళీ గోల్డ్ లోన్ రాదు. అవును, ఈ రోజుల్లో తీసేసింది కూడా, బిస్కెట్ బంగారం పైన మనకి గోల్డ్ అనేది లోన్ ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఆర్నమెంట్ లాగా తీసుకునే ఛాన్స్ ఉంది, మీకు నచ్చిన డిజైన్ కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ అవసరం వస్తే తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టేస్తే డబ్బులు ఇమీడియట్ లిక్విడిటీ. ఎమర్జెన్సీ ఫండే అనుకోండి, దిస్ ఈజ్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్ అండ్ దిస్ ఈజ్ యువర్ చిల్డ్రన్ గిఫ్ట్ అండ్ దిస్ ఈజ్ యువర్ వైఫ్ గిఫ్ట్. మీరు ఫ్యామిలీ గిఫ్ట్ ఇస్తూ మీ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకుంటారు గోల్డ్లో. అందుకే నేను చెప్తాను, మెటల్స్లో గోల్డ్కి ఉండే విలువనే వేరు. అందుకే ఈరోజు ఇండియన్స్ అందరూ గోల్డ్ వెంబడి ఎందుకు పడతారు అని అంటే, నాట్ ఓన్లీ ఈ వియరింగ్ కోసమో ఇది చూపించుకోవడానికే కాదు, రేపు ఏ అత్యవసరం వచ్చినా సరే మన ఫ్యామిలీ ఇంకొకరి దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగే పరిస్థితి అనేది రాదు. ఎమర్జెన్సీకి ఫండ్ బాగా యూజ్ అవుతుంది. ఎంతోమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయడానికి కూడా అన్నిటికంటే ముందు గోల్డే వాడతారు. నేను వాడాలి కూడా. అలా వాడినప్పుడే మీరు 8% రిటర్న్ తీసుకున్న దానికి ఒక అర్థం ఉంటుంది, లేదంటే దానికి అర్థం ఉండదు. మళ్ళీ వాడలేని దాన్ని వాడుకునేదే నిజమైన ఆస్తి అంటాను నేను. వాడుకునే ఆస్తులలో గోల్డ్ అనేది ఒక బెస్ట్ అసెట్, పెట్టుకోవచ్చు. దాని తర్వాత మిగిలినవి ఇక లాంగ్ టర్మ్ కోసం మన ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్, మళ్ళీ ఆ స్టోరీ వేరు. బట్ ఇదైతే రియల్ లైఫ్లో హ్యాపీనెస్ ఇస్తుంది. బట్ దీన్ని కూడా లిమిట్ వరకే. ఎలా గోల్డ్ బాగుంది అని చెప్పేసి ఉన్నదంతా తీసుకెళ్ళి గోల్డ్లోనే పెడతా అంటే మళ్ళీ ఫ్యూచర్లో మీకు ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది అందులో రాదు. దానికి ఉండే ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. కొంత పార్ట్ ఆఫ్ ద సేవింగ్ అనేది గోల్డ్ సైడ్ వెళ్ళడం అనేది మీకు ఎమర్జెన్సీ ఫండ్, ఫ్యామిలీకి హ్యాపీనెస్. ఓకే. సో థ్యాంక్ యూ సార్, మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు.